గోల్డ్ రేట్లే కాదు గోల్డ్ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. సిరి గోల్డ్ పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. 2 రాష్ట్రాల్లో గోల్డ్ పేరుతో కూడా పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారు. కోట్ల రూపాయలు దోపిడీ చేశారు ఖమ్మంకి చెందిన ఒక రాజకీయ నేత. దాదాపుగా కూడా 20 కోట్ల మేర కూడా మోసం చేసినట్లుగా కూడా ఫిర్యాదు అందింది. బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా కూసంపూడి రవీంద్ర ఉన్నారు. ఇక కూసంపూడి రవీంద్రపై సిసిఎస్ లో కేసు నమోదైంది. బాధితుడు యాస నాగేశ్వరరావు ఫిర్యాదుతో కూడా ఈ కేసు నమోదు చేశారు. బాధితుల నుంచి 15,000 చొప్పున కూడా వసూళ్లకు పాల్పడ్డారు. రోజుకు 5,000 నుంచి 50,000 సంపాదించుకోవచ్చు అంటూ కూడా ఆశ చూపించారు. బంగారంలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయంటూ కూడా నమ్మబలికారు. ఇక ఈ విధంగా కూడా బంగారంలో పెట్టుబడులు పెట్టించి భారీ లాభాలు వస్తాయంటూ కూడా అసలుకే టోకరా పెట్టేసి మోసానికి పాల్పడ్డారు. లాభాల పేరిట అమాయకుల మీద భారీ మోసం చేశారు. రాజకీయ ప్రభావంతో ప్రజలను నమ్మబలికినట్లుగా కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. బంగారం పేరుతో కూడా పెరుగుతున్న భారీ మోసాలకైతే ఇది అద్దం పడుతుందని చెప్పొచ్చు. మరొకటి చూస్తే కనుక అతను ఆల్రెడీ కూడా బీజేపీలో ఉన్న వ్యక్తి కాబట్టి రాజకీయ ప్రభావం కనిపిస్తుంది. అందుకని చెప్పి కూడా ఎక్కువ మొత్తంలో ప్రజలు కూసంపూడి రవీంద్ర అనేసరికి కూడా ఓకే తెలిసిన వ్యక్తే కదా, ఎక్కడికి వెళ్ళిపోతారులే, ఎందుకు మోసం చేస్తారులే, అది కూడా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కదా అని చెప్పి అనుకున్నారు. కానీ రాజకీయ ప్రభావమే ఇప్పుడు ఈ ప్రజలందరూ కూడా నమ్మేలా చేసింది. వాళ్ళని నమ్మబలికారు. ఇదే ఆరోపణ వెల్లవెత్తుతుంది. ఈ మేరకు కూడా కూసంపూడి రవీంద్ర మీద అయితే కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్, అసలు ఎలా జరిగింది ఈ మోసం, ఏ విధంగా ఈ మోసానికి పాల్పడ్డారు, ఎన్ని కోట్లు టోకరా పెట్టారన్న డీటెయిల్స్ ను కూడా మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అసలు ఈ మోసానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? దీనికి సంబంధించి ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ సిరి గోల్డ్ పేరుతో పెద్ద ఎత్తున బ్రాంచ్లు ఏర్పాటు చేశారు. మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో సిరి గోల్డ్ పేరుతో ఈ మధ్య కాలంలో చూస్తే అంటే బంగారం అనేసరికి ముఖ్యంగా ఆడవాళ్ళకే కాదు అందరూ కూడా బంగారాన్ని ఇష్టపడతా ఉంటారు. దీంట్లో ముఖ్యంగా ఏదైతే ఈ మధ్య కాలంలో దాదాపు 1,60,000 దాటింది 10 గ్రాముల బంగారం. ఈ నేపథ్యంలోనే బంగారం పెరుగుతుండడంతో పాటు సో దాన్ని అనుగుణంగా చేసుకొని మీరు గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మీకు దాదాపు రోజుకి 15,000 నుంచి అటు రోజుకు 15,000 నుంచి 50,000 వరకు వస్తాయి. మీరు కేవలం కొద్ది మాత్రమే కట్టి, అంటే రోజుకు కొద్ది మాత్రమే అంటే అమౌంట్ కట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ లాగా దాన్ని చేసుకుంటే కనుక ముఖ్యంగా పెద్ద ఎత్తున మీకు లాభాలు వస్తాయి అంటూ దాదాపు ఇప్పటికే 20 కోట్ల నుంచి 30 కోట్ల మధ్యలో ఈ మోసం జరిగినట్టు ఫిర్యాదులో తెలిసింది. కానీ ఇంకా దానికి పైనే ఉండవచ్చు అని కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. సిసిఎస్ పోలీసులు కూడా పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే సిసిఎస్ ఏదైతే క్రైమ్ సంబంధించిన సిసిఎస్ పోలీస్ స్టేషన్ ఉంటుందో దాంట్లో ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా ఆరా తీశారు. దీనికి సంబంధించి ఆరా తీసిన విషయంలో ముఖ్యంగా ఖమ్మం జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు కూసంపూడి రవీంద్ర. సో జిల్లా అధ్యక్షుడు అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాకి అధ్యక్షుడికి ఎంత పలుకుబడి ఉంటుంది, ఒక జిల్లా అధ్యక్షుడు అంటే ఎంత పలుకుబడి ఉంటుంది, ఎంత సాన్నిహిత్యాలు ఉంటాయి. అటు 2 తెలుగు రాష్ట్రాల్లో, అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో కావచ్చు, భారీగా బీజేపీ అధ్యక్షుడు కాబట్టి భారీగా పెట్టుబడులు అయితే పెట్టారు. అమాయక ప్రజలు అంటే పెట్టుబడి పెట్టడమే కాకుండా ముఖ్యంగా ఒక వ్యక్తి పైన నమ్మకం ఎలా కలుగుతుందంటే వేరే కొత్త పర్సన్ వచ్చి మార్కెట్ లోకి ఏదైనా బిజినెస్ చేయాలన్నా ఏదైనా చేయాలంటే చాలా మంది నమ్మరు. కానీ ఈయన బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాడు, అది జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. జిల్లా అధ్యక్షుడిగా ఉండటంతో అందరూ నమ్మారు. చాలా మంది కూడా నమ్మి మోసపోయామంటే ఇప్పుడు లబోదిబ్బమంటున్న పరిస్థితి ఉంది. అటు ఒకవైపు పార్టీలో కూడా పెద్ద ఎత్తున మరి దీనిపైన రామచంద్రరావు ఇప్పటికే సీరియస్ అయినట్టు తెలుస్తా ఉంది. ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కూడా మార్చే యోచనలో రామచంద్రరావు ఉన్నట్టు అటు బీజేపీ వర్గాలైతే చెప్తా ఉన్నాయి. నేను ఏదేమైనప్పటికీ బంగారం రేట్లు పెరుగుతున్న తరంలో ఇలాంటి మోసాలు ఈ రవీంద్రే కాదు ఇంకా చాలా మంది చేసే అవకాశాలు ఉన్నాయి. వెలుగులోకి రాని ఘటనలు ఇంకా చాలా ఉన్నాయని అంటున్నారు పోలీసులు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. నేను సతీష్, సుమారు కూడా ఈ స్కామ్ లో ఎంతమంది బాధితులు ఉండి ఉండొచ్చు? ఈ స్కామ్ కు సంబంధించి దాదాపు 30 కోట్ల పైన అని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వేల మందిలో ఉంటారు 2 తెలుగు రాష్ట్రాల నుంచి. ఎందుకంటే బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులు దీంట్లో కూడా ఉన్నారు అని తెలుస్తా ఉంది. బీజేపీ వాళ్ళు ఏదైతే మండల లీడర్స్ కావచ్చు, అలాగే గ్రామ లీడర్స్ కావచ్చు, అలాగే
సన్నిహితులు అంతా కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఆయన పేరు చెప్పి అందరూ కూడా ఆ పక్క రాష్ట్రాల్లో ఈ రాష్ట్రంలో కూడా మొత్తం పెద్ద ఎత్తున ఈ దోపిడీకి పాల్పడ్డట్టు తెలుస్తా ఉంది. ఈ సంఖ్య అయితే వందల్లో ఉంటది దాదాపు అనేది కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఎంతమంది ఉన్నారనేది పోలీసులు అయితే ఇప్పటివరకు ఇంకా ఏం చెప్పని పరిస్థితి. కానీ వందల సంఖ్య కాస్త వెయ్యి సంఖ్యలో కూడా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పేరుతో అంటే లాభాలు ఎక్కువ వస్తాయి. దాదాపు ఒక రోజుకి 15,000 చొప్పున వసూలు వస్తాయంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇది ఆశ చూపడంతో ఇంకోవైపు దీనికి అనుగుణంగా నమ్మే అవకాశం ఏంటంటే బంగారం రోజుకి కూడా పెరుగుతా ఉంది. ఈ రోజు 1,30,000 ఉన్న బంగారం రేపు 1,40,000, 1,50,000 అవుతుంది. సో దీనికి అనుగుణంగా జనాలంతా ఓకే బంగారంలో ఇన్వెస్ట్మెంట్ పెడితే మాకు లాభాలు వస్తాయి, ఇక్కడ ఫ్రాడ్ ఏముందిలే అనే కోణంలో కూడా వాళ్ళు ఆలోచించి దీన్ని కట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పుడేంటంటే కేవలం అంటే యాసా నాగేశ్వరరావు అనే బాధితుడి ఫిర్యాదుతో కూడా కేసు నమోదు చేశారు. బాధితులు మరికొంతమంది కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసే అవకాశం ఉందా? యాస నాగేశ్వరరావుతో పాటు దాదాపు 15-20 మంది ఇక్కడికి అంటే ఒక్కడే కాదు ఆయన ఓన్లీ రిపోర్ట్ అంటే కంప్లైంట్ రాయడంలో ఆయన ఒక్కటి కేసు రాశారు. కానీ మొత్తం ఆయనతో పాటు బాధితులు ఒక 20 మంది బాధితులు లోకల్ గా ఎక్కువ అమౌంట్ కట్టిన బాధితుల్లో ఒక 20 మంది దాకా వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం చోటు చేసుకుంది. దీనిపైన ఇప్పటికే మరి పోలీసులు ఇంకా చర్యలు తీసుకొని ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా రావాల్సిన అవసరం అయితే ఉంది. బాధితులు పెద్ద సంఖ్యలో అంటే ఇప్పుడు తెలంగాణలో నమోదైంది ఖమ్మం జిల్లాలో, మొత్తం రాష్ట్రంలో కూడా ఎక్కడెక్కడ దీనికి లింక్స్ ఉన్నాయి, అటు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడెక్కడ లింక్స్ ఉన్నాయనేది కూడా టీసీఎస్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. సో ఇది పెద్ద భారీ కుంభకోణం అని కూడా చెప్తా ఉన్నారు దీన్ని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సతీష్. ఇక బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి కోసంపూడి రవీంద్ర మీద అయితే కేసు నమోదు చేశారు. సిసిఎస్ లో కూడా కేసు నమోదైంది. బాధితుడు యాసా నాగేశ్వరరావు అతనితో పాటు మరో 15 మంది కూడా ఈ ఫిర్యాదు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ మేరకే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక బాధితుల దగ్గర నుంచి కూడా ఒక్కొక్కరి దగ్గర నుంచి కూడా 15,000 చొప్పున వసూలు చేయటం, అవన్నీ కూడా బంగారంలో పెట్టుబడి పెడతామని చెప్పటము, రోజుకు 5,000 నుంచి డబ్బులు కట్టొచ్చు, ఇలా 50,000 వరకు సంపాదించుకోవచ్చు అంటూ కూడా 5,000 నుంచి 50,000 వరకు కూడా సంపాదించుకోవచ్చు అంటూ కూడా వాళ్ళతో ఆశలు చూపించి అమాయకపు జనంతో కూడా ఈ విధంగా డబ్బులన్నీ కూడా కట్టించుకొని ఆ తర్వాత ఈ డబ్బులు మొత్తం కూడా ఇప్పటికీ కూడా 20 కోట్ల నుంచి 30 కోట్ల వరకు కూడా దాదాపుగా కూడా సేకరించారు వాళ్ళ డబ్బు. ఆ తర్వాత కూడా వీళ్ళందరికీ భారీ మోసానికి పాల్పడినట్లుగా కూడా తెలిసి ఇప్పుడు పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఇక ఈ మేరకు మరోవైపు ఇతను బీజేపీలో ఉన్న వ్యక్తి కూడా కావడంతో కూడా కోసంపూడి రవీంద్ర ఇక బీజేపీ అధిష్టానం కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఇప్పటికే కూడా రామచంద్రరావు దీని మీద సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. మరి ఏమైనా చర్యలు తీసుకుంటుందా కూసంపూడి రవీంద్ర విషయంలో ఏంటి అన్న డీటెయిల్స్ కూడా వేచి చూడాలి. జై